ఇంకేం కావాలండి? ఏం కావాలి ఈ లోకంలో? ఏది శాశ్వతం చెప్పండి? ఏదన్నా శాశ్వతమా? ఎవరైనా ఉన్నారా? ఎంత పేరు తెచ్చుకున్న వాళ్ళు కానీ, ఎంత పదవిలో ఉన్నవారు కానీ, ప్రధానమంత్రులు లేరు, ముఖ్యమంత్రులు లేరు, ఎన్నో పొజిషన్లు, కానీ ప్రకృతి అందరినీ తీసుకుపోయింది, కాలంతో పాటు తోసుకుపోయింది. కాబట్టి మనం ఇక్కడ ఉంటామనుకోకండి. ఇక్కడ ఉన్న కొన్నాళ్ళు అంతర్ముఖులు అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో ఆహారం మంచిది తీసుకోవాలి. మంచిది అంటే శుద్ధ సత్వత కలిగినటువంటిది. అందులో ముఖ్యమైనటువంటిది మనం స్వయంగా చేసుకున్నదైతే వాడు చాలా లక్కీయెస్ట్ పర్సన్ అని ధర్మరాజు గారు చెప్పారు. ఎవడు అదృష్టవంతుడు అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు చేసుకోగలిగితే, అది కూడా శాకాహారం అయితే. కాబట్టి చాలా సులభంగా దొరుకుతుంది కదా అని జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇవ్వకండి. వాడు మొన్నటిది వేడిగా వండి తెస్తాడు. ఎప్పుడుది? మొన్నటిది. చక్కగా మీకు అదనంగా పరుగులు పెట్టి పురుగులు కూడా వేస్తాడు. మనం డబ్బులున్నాయని డబ్బులతో జబ్బులు కొనేయకూడదు. డబ్బులతో జబ్బులు కొనేస్తే మబ్బుల్లో గెలిచిపోతాం కదా. అందుకని అంతర్ముఖ ప్రయాణం చెయ్యాలి. అందుకని మన శరీరం బాగుండాలి. శరీరమే కదా సాధనం. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. అందుకని ఆహారాన్ని, ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని పోషించడానికి మాత్రం తీసుకోవాలి తప్ప కేవలం రుచుల కోసం కాదు. ఎన్ని ప్రాణులండి